అది అటు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ సభలలో మాట్లాడుకుంటూ రెండు విషయాలు చెప్పిండు. తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం కదలి రండి అని పిలుస్తూ ఉన్నాడు. తెలుగుదేశాన్ని పిలుస్తూ ఉన్నాడు తెలంగాణకు, రండి కదలి రండి మనం బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్తా ఉన్నాడు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, కాంగ్రెస్ను బొందబెట్టినటువంటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బొందబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడమే అసలైన నివాళని ఆయన చెప్పిండు. చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ను బొందబెట్టినా అని చెప్తా ఉంటాడు. ఈయననేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని బొందబెట్టిన బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్తాం. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, లేకపోతే సామంత రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి? అసలు ఏంది ఈయన ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది? ఎందుకు సడన్ గా ఈ బుట్టుకొచ్చినాయి? ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని, చాలా గొప్ప పార్టీని తెలంగాణలో బొందబెట్టినటువంటి బీఆర్ఎస్ను మనం బొందబెట్టాలని చెప్తాడు. ఇదేదో లోకేష్ చేస్తే స్టేట్మెంట్ మంచిగా ఉంటుంది, లోకేష్ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది, కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు స్టేట్మెంట్ అసలు ఏంది, మీ కథ ఏంది ఎవరికి అర్థమవుతలేదు. క్లియర్గా నేను చంద్రబాబు ఏజెంటునని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు.